ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. నీకు అర్థమైందా? ఏదైనా 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 మార్పు కానీ డెవలప్మెంట్ కానీ వాళ్ళని రైట్ మీట్ అవ్వాలి, ఇట్లా మంచి ఆపర్చునిటీస్ రావాలి, బెటర్ కెరీర్ ఉండాలి. యువర్ సెల్ఫ్ ఇండివిజువల్ డెసిషన్ అంటే దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఉండదు. మీ డెసిషన్. ఒకే ఇంట్లో ఉన్నా కూడా మేము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నుంచి బుల్లెట్ ట్రైన్స్, ఇక్కడ సంతర్ నుంచి ఈ కామర్స్, ప్రతి దాంట్లో డెవలప్మెంట్ ఉంది. అవునా? ఎలా మనకి ఎలా అది ఏర్పడింది? బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ డెసిషన్స్, డిఫరెంట్ ఆర్డర్స్ అప్పుడు డిఫరెంట్ గవర్నమెంట్స్ ఫామ్ అయ్యి వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది. అవునా కాదా? ఫ్రమ్ 1940s తీసుకోండి, అంతేనా కాదా? గవర్నమెంట్స్ ఏర్పడ్డాయి, వాళ్ళు డెసిషన్ తీసుకొని మనం మనం ఓట్ వేయచ్చు. ఏదో వాళ్ళు చెప్పారు చెప్పడానికి కాకుండా మనం ఎవరికి ఓట్ వేస్తున్నాం, వాళ్ళు తీసుకొని మనం ఓట్ వేయడానికి మనం ఓటు వేయడం వల్ల చాలా మంచి విషయాలు మనం సొసైటీకి చేయగలుగుతాము. ఓటు అందరము సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఎవరు ఓటుని దుర్వినియోగం చేసుకోమని చెప్పినా మనం ఆలోచించి సరిగ్గా ఓటింగ్ చేయాలి. మనం సొసైటీలో చాలా బ్యాడ్ థింగ్స్ జరగడం చూస్తూ ఉంటాము. అది అమ్మాయిల విషయంలో కానీ, పేదవాళ్ళు సరైన ఫెసిలిటీస్ లేకపోయే విషయంలో కానీ, వీటన్నింటినీ చూసి ఏ గవర్నమెంట్ మనం సెలెక్ట్ చేసుకుంటే సరైన వాళ్ళు మనకిచ్చే ఫెసిలిటీస్ వలన అందరూ సర్వైవ్ అవ్వగలుగుతారు. అలాంటి గవర్నమెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఓటింగ్ని ఆలోచించి వేసుకోవాలన్నమాట. ఎవరు మనీ ఇస్తానన్నా, లేకపోతే మీరు వాళ్ళకి వేయండి వీళ్ళకి వేయండి అని చెప్పినా మనం అట్లా వేయకూడదు. సరిగ్గా మనం వేయాలి. ఒకవేళ తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కొనైనా ఓటింగ్ చేయాలి. లేకపోతే ఇప్పుడు మన దగ్గర అందరి దగ్గర మీడియా అవైలబుల్గా ఉంది కాబట్టి మీడియాలో చూసైనా సరే, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చూసి ఎలా మనం ఓటింగ్ చేయాలి, ఎలాంటి సింబల్స్ ఉంటాయి అన్నింటినీ తెలుసుకొని ఆలోచించుకొని మనం ఓటింగ్ చేస్తే ఇది మనందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీ ఓట్ని చక్కగా యూజ్ చేసుకోవాలి. ఎవరు ఓటింగ్ అంటే మీ వర్క్స్లో బిజీ అయిపోయి ఓటు వేయడానికి వెళ్ళకుండా మానేయకుండా చక్కగా మీ ఓట్ని యూజ్ చేసుకొని మంచి గవర్నమెంట్ మనందరం తెచ్చుకుందాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓట్ వేయాలి అని అంటే మనుషులకి ఎలాంటి అయితే మంచి జరగాలి అనే ఆలోచన ఉంటుందో, అంటే మనుషులు ఏవైతే ఇలాంటి కార్యాలు చేస్తే మాకు మంచిగా ఉంటుంది, మేము బెనిఫిట్ అవుతామని మనుషులు అనుకుంటారో, అండ్ నెక్స్ట్ ఏ నిలవబడిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు మంచి చేయాలని అనుకుంటారో, వాళ్ళు మనల్ని డెవలప్ చేస్తారని మనకి ఒక ఫెయిత్ ఉంటుందో, అలాంటి వాళ్ళకి మనం చూస్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఏదో మా తాత వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు వేస్తున్నారని మనం ఓటు వేయకుండా మనం సరిగ్గా ఆలోచించుకొని మంచిగా డెసిషన్ తీసుకొని మంచి వాళ్ళకి ఓటేస్తే మనకి మంచి గవర్నమెంట్ వస్తుంది.